నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కరీంనగర్లో శిశువు విక్రయం కేసులో పోలీసుల విచారణ. 18 మంది నేరంలో పాల్గొన్నట్లు గుర్తింపు. 16 మంది అరెస్ట్. డీజీపీ ఎదుట లొంగిపోనున్న 37 మంది మావోయిస్టులు. కాసేపట్లో వివరాలు వెల్లడించనున్న పోలీసులు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి. మహాసమాధిని దర్శించుకున్న ద్రౌపది ముర్ము. ఢిల్లీలో అక్రమ ఆయుధాలను తరలిస్తున్న ముఠా సభ్యుల అరెస్ట్. నిందితుల నుంచి 10 ఖరీదైన తుపాకులు, 92 బుల్లెట్లు స్వాధీనం. వరుస తుపానులతో కాలిఫోర్నియాలో దంచికొడుతున్న వర్షాలు. లాస్ ఏంజలస్ లో లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇళ్లలోకి వరద నీరు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయానికి పయనమయ్యారు. రాష్ట్రపతితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట్ విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. భారతీయ కళా మహోత్సవాలను ప్రారంభించేందుకు నిన్న హైదరాబాద్ వచ్చిన ముర్ము రాష్ట్ర ప్రజలకు కీలకం సందేశమిచ్చారు. భారతీయ హస్తకళలు, జానపద సంప్రదాయాలు, గిరిజన కళారూపాలు, ప్రాచీన వృత్తులు, కళారూపాలు అందరం తెలుసుకోవాలని, వాటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. మన భాషలు, ఉపభాషలు, సాహిత్య సంప్రదాయాల గురించి ఆమె వివరించారు. ఇక్కడ పర్యటన ముగించుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు రాష్ట్రపతికి బేగంపేట్ విమానాశ్రయానికి వెళ్లి వీడ్కోలు పలికారు. అక్కడ నుంచి ముర్ము సత్యసాయి శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొనేందుకు పుట్టపర్తి వెళ్లారు. రాష్ట్ర డీజీపీ ఎదుట ఇవాళ పలువురు మావోయిస్టులు లొంగిపోనున్నారు. సుమారు 30 మందికి పైగా నక్సల్స్ లొంగిపోతారని సమాచారం. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు కొయ్యాడ సాంబయ్య, అప్పాసి నారాయణ, ఎర్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు మీడియాకు డీజీపీ శివధర్ రెడ్డి వివరాలు వెల్లడించనున్నారు. ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో కడుపులో పెరుగుతున్న బిడ్డను ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆ యువతిది. పుట్టిన బిడ్డను ఎలా పోషించాలో పాలుపోని స్థితిలో శిశువు విక్రయానికి మధ్యవర్తులను ఆశ్రయించింది. కరీంనగర్కు చెందిన ఓ దంపతులకు 6 లక్షలకు శిశువును విక్రయించారు మధ్యవర్తులు. బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు తెలియడంతో విషయం బయటపడింది. 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ఓ యువతి ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసపోయింది. గర్భవతి అయిన ఆ యువతిని సదరు యువకుడు వదిలేసి వెళ్లిపోయాడు. కడుపులో పెరుగుతున్న బిడ్డ భూమి మీదకు వచ్చాక ఎలా సాకాలో తెలియని దీనస్థితి. దీంతో వారం రోజుల క్రితం ప్రసవమైన యువతి పుట్టిన శిశువును మధ్యవర్తుల ద్వారా అమ్మకానికి పెట్టింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లెకు చెందిన భామన్ల రాయమల్లు, లతా దంపతులకు 6 లక్షలకు మధ్యవర్తులు బాలుడిని విక్రయించారు. గురువారం కరీంనగర్లోని సాయిబాబా దేవాలయం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి వద్ద బాలుడిని కొనుగోలు చేస్తున్నట్లు స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు సమాచారమిచ్చారు. పోలీసుల సహకారంతో విచారణ చేపట్టి శుక్రవారం బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. బాలుడి కొనుగోలు, విక్రయించిన వారిని అదుపులోకి తీసుకుని విచారించగా 18 మంది ఈ వ్యవహారంలో ఉన్నట్లు 2 టౌన్ సిపి సృజన్ రెడ్డి తెలిపారు. బాలల పరిరక్షణ ప్రొటెక్షన్ అధికారి జోగు తిరుపతి ఫిర్యాదు మేరకు 18 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 2 పరారీలో ఉన్నట్లు తెలిపిన సిపి త్వరలోనే వారిని పట్టుకుంటామని పేర్కొన్నారు. దాంట్లో ఒక పాపను ప్లస్ వీళ్ళు అక్కడ ఒక ఆటోను, ఒక కారు, చిన్న పాపను అటు ఇటు తీసుకోవడము, ఇవ్వడము జరుగుతున్నట్టయితే దాంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి
అట్లనే సేమ్ ఇన్ఫర్మేషన్ చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు. రోజు సుమారు 11-12 గంటల సమయంలో మిస్ అయిన అంటే మీన్స్ అమ్మకము కొనుగోలు జరిగిన ఆ పాప బేబీ బాయ్ని గన్నేరువరము దగ్గర మన ఎస్ఐ గారు టీము పట్టుకొని వాళ్ళను తీసుకురావడం జరిగింది. దీంట్లో దాదాపు 18 మంది ఇన్వాల్వ్మెంట్ కనబడింది. దాంట్లో ఒక ఇద్దరు ఇక దొరకాల్సిందే. నిన్న చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విచారణ జరుగుతున్నది. ఈరోజు మోస్ట్లీ ఇప్పటివరకు అదుపులో తీసుకున్న 16 మందిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకో ఇద్దరు అబ్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళ కోసం గాలింపు చేసి కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ వద్ద కొందరు మద్యం మత్తుల్లో హల్చల్ చేశారు. కామారెడ్డి జిల్లా మద్దికుంటకు చెందిన రమేష్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఏపీకి చెందిన ఓ మహిళతో ప్రేమాయణం సాగించాడు. అనంతరం స్వగ్రామానికి వచ్చేశాడు. అయితే రమేష్ తనను ప్రేమ పేరుతో మోసం చేసి స్వగ్రామంలో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుబాయ్లో తన నుంచి 12 లక్షల రూపాయలు 8 తులాల బంగారం కాజేసినట్లు పోలీసులకు బాధిత మహిళ తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు భీమవరం రూరల్ ఎస్ఐ వీరరాజుతో పాటు మరో 2 కానిస్టేబుళ్లు కామారెడ్డి జిల్లా మద్దికుంట గ్రామానికి మఫ్టీలో వెళ్లి రమేష్ గురించి ఆరా తీశారు. దీంతో రమేష్ కుటుంబ సభ్యులు భీమవరం పోలీసులపై దాడికి యత్నించగా వారు స్థానిక రామారెడ్డి పోలీసులకు సమాచారం అందజేశారు. రామారెడ్డి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారందరినీ ఠాణాకు తరలించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న రమేష్ అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద హంగామా సృష్టించారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలోని మల్లారెడ్డి అనే వ్యక్తి ఇల్లు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో దగ్ధమైంది. ఈ ఘటనలో 2,50,000 రూపాయలు ఆభరణాలు కాలి బూడిదయ్యాయి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బు 4 తులాల బంగారం 23 తులాల వెండి ఆభరణాలు పూర్తిగా కాలిపోయాయి. మంటల ధాటికి ఇంట్లోని సామాగ్రి సహా 50 క్వింటాళ్ల సోయాబీన్ అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే అంతా బూడిదవ్వడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. తుర్కీయే చైనాకు చెందిన అత్యాధునిక తుపాకులను పాకిస్తాన్ మీదుగా భారత్కు తరలిస్తున్న అంతర్జాతీయ ఆయుధ ముఠాను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 10 ఖరీదైన తుపాకులను 92 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అజయ్, మన్దీప్, దల్విందర్, రోహన్గా ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. వీరిలో 2 పంజాబ్కు చెందినవారు. ఢిల్లీ సమీపంలోని రాష్ట్రాల్లో గ్యాంగ్స్టర్లకు, నేరస్తులకు వీరు ఆయుధాలు విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా పంజాబ్లోకి ఆయుధాలను సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. నిందితుల సెల్ ఫోన్లు, బ్యాంకు లావాదేవీలు, సామాజిక మాధ్యమాల అకౌంట్ల ఆధారంగా ఎవరెవరికి ఎన్ని ఆయుధాలు విక్రయించారనే విషయమై విచారణ చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ ఆయుధ ముఠా పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆదేశాల మేరకు పనిచేస్తోందని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికే ఉనికి ఉండదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రపంచంలోని ప్రతి దేశం అన్ని రకాల పరిస్థితులను చూసిందని, భారతదేశ నాగరికత ఎప్పటికీ అలాగే ఉంటుందన్నారు. జాతుల మధ్య ఘర్షణలు చెలరేగిన తర్వాత మణిపూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ తొలిసారి పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన ఓ సభలో ఆయన మాట్లాడారు. అమెరికా సుంకాల విధింపు నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఎవరిపైనా ఆధారపడకూడదని మోహన్ భాగవత్ సూచించారు. గతంలో బ్రిటిష్ వారిపై భారత్ చేసిన పోరాటాల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. विशेष स्थान रखते हैं। उन्होंने भी सदैव समाज कल्याण और लोगों की भलाई के लिए कार्य किया है। श्री सत्य साई बाबा emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare.
He linked spirituality with selfless service and personal transformation. Sai Baba inspired millions to follow the path of service. It is a matter of satisfaction that his devotees in so many countries are serving the underprivileged and the needy. Sri Satya Sai Baba's message of selfless love through selfless service is inspiring the Sri Satya Sai Service Organization to volunteer for service. Satya Sai Baba's message of love all, serve all, and help ever, heart never, are eternal and universal. Satya Sai Baba believed that the world is our school and the 5 human values, truth, good conduct, peace, love, and non-violence are our curriculum. His teachings on human values are timeless, resonating across all cultures and countries and all eras. श्री सत्य साई बाबा ने समाज कल्याण के अनेक कार्य करके सबके सामने आदर्शों को यथार्थ का रूप देने के उदाहरण प्रस्तुत किए हैं। श्री सत्य साई सेंट्रल ट्रस्ट विद्यार्थियों के ऐसे उत्कृष्ट निःशुल्क शिक्षा प्रदान कर रहा है जो शैक्षणिक उत्कृष्टता को चरित्र निर्माण के साथ जोड़ती है। वो कहते हैं ना, कैरेक्टर इज द बेस्ट क्वालिटी। हम कैरेक्टर लॉस करने से फिर मानवता को भी हम लॉस कर सकते हैं। इसीलिए कैरेक्टर निर्माण बहुत महत्व, बहुत ही सार्थकता है। इससे सत्य साई बाबा ट्रस्ट ज़्यादा ध्यान देते हैं। मैं उनको धन्यवाद देना चाहती हूँ। ये उल्लेखनीय है कि सत्य साई बाबा द्वारा 1969 में बेटियों के लिए विशेष महिला परिसर की शुरुआत की गई थी। ये उनके नारी शक्ति के प्रति दूरदर्शी सोच का प्रमाण है। शिक्षा के साथ साथ गुणवत्तापूर्ण चिकित्सा सेवा द्वारा भी सत्य साई बाबा के मिशन को आगे बढ़ाया जा रहा है। मुझे बताया गया है कि श्री सत्य साई सेंट्रल ट्रस्टी द्वारा संचालित अस्पताल में निःशुल्क स्वास्थ्य सेवा प्रदान की जाती है। इस क्षेत्र के हजारों सूखा प्रभावित गांव को पेयजल उपलब्ध कराए जा रहे हैं। उनकी दूरदृष्टि का परिणाम है। राष्ट्र सर्वोपरि, नेशन फर्स्ट की भावना के अनुसार राष्ट्र निर्माण सभी संस्थाओं का कर्तव्य है। आध्यात्मिक संस्थाएं इसमें महत्वपूर्ण योगदान दे सकती हैं। मैं धन्यवाद देना चाहती हूँ कि सत्य साई बाबा इस दिशा में अपना कदम आगे बढ़ा रहे हैं। भारत सरकार ऐसे अनेक कदम उठा रही है जिससे देशवासियों का जीवन सुगम और सरल हो तथा वे अपनी प्रतिभा और क्षमता का उपयोग देश के विकास में कर सके। भारत सरकार के इन प्रयासों में सभी धर्मार्थ संस्थाओं, NGOs, प्राइवेट सेक्टर्स और नागरिकों को योगदान देना चाहिए। आपका योगदान भारत को 2047 तक एक विकसित राष्ट्र बनाने के हमारे लक्ष्यों को पूरा करने में सहयोग सिद्ध होगा। सत्य साई बाबा की जन्म शताब्दी के अवसर पर सभी लोग ये संकल्प लें कि हम उनके प्रेम और सेवा के संदेश को आत्मसात करेंगे। हम व्यक्तिगत और सामूहिक स्तर पर ऐसे सभी प्रयास करेंगे जिससे विश्व में शांति को बल मिले और संपूर्ण मानवता का कल्याण हो। इसी के साथ पुनः आप सबको बहुत बहुत बधाई देती हूँ। धन्यवाद। जय हिंद, जय भारत। Sai Ram. We now request the August gathering to kindly rise for the national anthem.
तब शुभ नामे जागे, तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। సింగూరు ఆనకట్ట మరమ్మతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది. ఆనకట్ట భద్రతతో పాటు హైదరాబాద్ సహా జిల్లాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నీటిపారుదల, మిషన్ భగీరథ శాఖలు, జలమండలి అధికారులతో ఏర్పాటైన నిపుణుల కమిటీ ఇవాళ క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. సింగూరు ఆనకట్టకు మరమ్మతుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టులోని భద్రతా లోపాలు, పగుళ్లను గుర్తించిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తక్షణమే మరమ్మతులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సూచించింది. ఆనకట్టపై పిట్ గోడ, రివిట్మెంట్లో పగుళ్లు, మట్టికట్ట కుంగిపోవటం లాంటి సమస్యల నేపథ్యంలో మరమ్మతులకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 29.91 టీఎంసీల సామర్థ్యం ఉండగా జలాశయం పూడికతో అది తగ్గింది. ప్రస్తుతం 16 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ చేస్తున్నారు. సింగూరు నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 6 టీఎంసీలకు పైగా మిషన్ భగీరథ ద్వారా ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు 5 టీఎంసీలకు పైగా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టును పూర్తిగా ఖాళీ చేసి 2 ఏళ్లలో మరమ్మతులు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. తక్షణ మరమ్మతులకు 16 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు 61 కోట్లు అవసరమని అంచనా వేశారు. 7 కిలోమీటర్ల మేర ఉన్న ఆనకట్ట పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని భావిస్తున్నారు. ప్రాజెక్టు కింద ఉన్న 40,000 ఎకరాల ఆయకట్టుకు 2 ఏళ్ల పాటు క్రాప్ హాలిడే ఇవ్వాలని ఇప్పటికే ప్రతిపాదించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు తాగునీరు సరఫరా అవుతుంది. ప్రాజెక్టును ఖాళీ చేస్తే తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ జలమండలి, మిషన్ భగీరథ అధికారులను నీటిపారుదల శాఖ కోరింది. మొత్తం ఖాళీ చేయకుండా 6 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసి మరమ్మతులు చేసుకోవాలని జలమండలి అంటోంది. లేదంటే హైదరాబాద్ తాగునీటి సరఫరాకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని పేర్కొంది. సింగూరు ఆనకట్ట మరమ్మతులు, ఖాళీ చేసే విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవల సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ, జలమండలి, మిషన్ భగీరథ అధికారుల అభిప్రాయాలు తీసుకున్నారు. అందరూ కలిసి ఒక అవగాహనకు రావాలని, ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ స్పష్టం చేశారు. డ్యాం భద్రత విషయంలో రాజీ పడరాదని, ఇదే సమయంలో హైదరాబాద్ తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ, జలమండలి, మిషన్ భగీరథ అధికారులతో ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సింగూరు ఆనకట్ట వద్దకు వెళ్లి పరిస్థితులను అధ్యయనం చేసి అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు సాంకేతిక కమిటీ ఇవాళ సింగూరు ఆనకట్టను పరిశీలించనుంది. 3 శాఖలకు చెందిన సాంకేతిక నిపుణులు అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్చించి మరమ్మతుల ప్రణాళిక విషయమై ప్రభుత్వం ఒక అవగాహనకు రానుంది. ఆ తర్వాత మరమ్మతులు, జలాశయంలో నీటి నిల్వ, ఖాళీ చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. కూకట్పల్లి జేఎన్టీయూహెచ్లో వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరై మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అచీవర్స్ కూడా వారందరితో పాటు ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులకి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 21st, 22nd డీజే గ్యామ్. ప్రధానంగా ఈరోజు 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ వసంతాలను కూడా మెమరీలో ఏర్పాటు చేసుకొని వేదికపై పెద్దవారున్నా, కింద పెద్దవారున్నా కానీ ఈరోజు తిరిగి వారి యూనివర్సిటీలో ఆవరణలో చదువు అడుగు పెడతా ఉన్నప్పుడు మేము మళ్ళా తిరిగి విద్యార్థులం అయితే బాగుంటుందని ఒక నాస్టాలజిక్ ఫీలింగ్లో పెద్దలందరూ కూడా రావటం జరిగింది. ఎందుకంటే when I was walking into this university, College of Engineering, Science and Technology, Hyderabad, this morning
I felt a sense of similarity, a sense of something unexpected. The similarity being when I go back to my college, when I go back to my university as an alumni. You know, in couple of university, I was an alumni. But in this occasion, one lesson everywhere. A campus lives through its people. People like here or there. You know, buildings may come, people won't have seen this. All these revered individuals who are sitting here won't have sat this, wouldn't have had the privilege of sitting in this beautiful auditorium. But the spirit of the camaraderie or a spirit as a student, you know, will not change as a student. So this is what I see, the sense of similarity, even though I didn't study over here. And I have seen while, you know, entering into the university, the students were busy going somewhere, they were laughing, they were just trying to sit across. And I could able to relate myself, you know, the same things what we have done, the same energy, you know, that shaped my student life. That's why I think this Jameen Jubilee doesn't feel formal. It feels like written of emotion that began all our journeys, a place where memory and aspiration shake hands again. You know, when this alumnus was walking, they should have thought this is the university that we have made. And in 2021, alumnus would have said, it is our turn to build something else. And many of the alumni who are sitting on the days or of the days, almost all would have the gratitude to do some sort of a responsible return back to this university. And in almost in all universities where a campus feeling goes like this, whenever, you know, I used to, when I study, I always feel that in the last batch of my college, last batch of, you know, our group or our academic year, you know, we have left something. And every new batch thinks that we will be thinking something which is forward-looking than the old batch. You know, what began in 1960s in Nagarjuna Sagar. Now, over the past these many years, a small college made a great advent in this global academic culture. An ecosystem is being created, and alumni not only are spread to US, but it is spread across the continent. Even though timelines are different, the technologies are different, but the commitment remains the same. You know, as rightly said, I don't belong to an engineering background. My academic background was shaped by arts, by social sciences and law. But throughout my life, for the past 25 years as a member Legislative Assembly, as a policy maker, you know, I work closely with engineers. I'm also working now with Mr. Ganpat Reddy, who is sitting over here. That is what, when I interact with these engineers, I realize something. Engineers are definitely the unique species. I mean to say they are the unique individuals. They can crack the toughest technical problem in 10 minutes. They can spend 3 hours arguing about which toy shop or campus is better. They can pull all-nighters for a project, and they can proudly say that 5 minutes of a nap in a class is just a power management. No matter how complicated the challenge is the first response of basically an engineer is always the same. What I feel, what I have experienced is, it's possible. Let us make us try.
So this is a positive attitude of an engineer. All the young engineers who may be sitting on the back seats, who may not have the positive attitude, but mostly they have to inculcate this habit of the alumni who have made this possible. And the mindset of an engineer always is to keep trying, to keep fixing, to keep improving. That is what I think this university alumni, they have done to excel in ISRO, ISRO, DRDO, Global Research Labs, in Fortune 500 companies, and what they are doing is in bold new startups. I always tell you are not just an engineer. You are the people who make systems work. You are the ones who turn ideas into reality. You are the study strength behind this institution. 60 years journey. So with all revered individuals from different aspects, who may be into academics, who may be into, management, who may be the great entrepreneurs, or who may be the social engineers for tomorrow. I always believe that you are the study strength behind this institution. Not only behind this institution, behind our society, behind our state, behind our nation of India. And when you have built from campus to global, what impresses anybody is that it's your ambition to grow. And across this hall, I heard the commitment that you can redefine the next decade. As many people on the days were just telling me, just trying to explain me, how centers of excellence has to come from this, the great institution. Even it may be in AI, in artificial intelligence, in quantum, in cyber security, or in energy. And also, we see lots of scope in innovation and research funding, led by alumni. Research clusters with global relevance, because many people have experience over here. What should make this institution and come under a global relevance? And the alumni should help the young students over here how to collate and collaborate industry-linked pathway for students. And the elders who can literally have the power and strength. Of the day, many people from this institution who have gotten laurels for our state, they can offer the international networks. Also, the alumni USA, the alumni of this university, the alumni of different continents, they can come up with a global alumni council which shall collaborate with each and every student who studies over here. And I'm not here to just to say and go. I was just discussing with the respected chairman of our commission, and also with the university vice chancellor. Whatever we think on the days should not become the ceremonial ideas, should not become the ideas where the people on the other side clap and go. We should make these ideas as roadmaps for the new university alumni council. This we have to put into action. Let us be very clear. I always have a very great feeling. If alumni leads, I can give the guarantee our Honorable Chief Minister, Mr. Revanth Reddy, and entire cabinet and entire Telangana will walk with you fully and practically. So, over next 10 years, what needs to be done? Laid the foundation for 60 years. Turn, as rightly put forward by our Chairman, State Council of Higher Education, and also by the Registrar and also by the Principal.
the time has come for fourth industrial revolution, which is on the anvil, as said by your alumni president too. You know, when you have laid this foundation for the past 60 years, when the technology is taking a literal turn now, absolute turn. You know, Ramakrishna Garu is doing one great AI center of excellence in his own stream, in his own department. He is the man who can tell about the AI and the cutting edge technology, how it's shaking and shaping this world. And the next decade, what we see, what you have laid the foundation, the next decade will build the future. So I mean to say, with the expertise of the alumni, let the young and the young engineers, let's think boldly. Think not only as next level grade enhancement. I wish and hope you have to think exponentially. When you think exponentially, you can act globally, you can act smartly. So please think exponentially. If the alumni is committed and they have the ideas in terms of few big missions, I would like to urge the alumni sitting on the days and off the days, and people who are watching, the alumni, please create a global center of excellence. Support student innovation and faculty research. Build a world-class alumni governance network. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ను కలిసి మరికొంత గడువును కోరారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసార ద్వారా అందిస్తారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి స్పీకర్ని ఆయన ఎప్పుడు కలిశారు, ఏం చెప్పారు ఆయన మాటల్లోనే? సార్ చెప్పండి సార్, స్పీకర్ని కలిశారా? ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సందర్భంగా ఆ ప్రాసెస్ను స్పీడప్ చేయాలని స్పీకర్ గారు నాకు నోటీస్ ఇచ్చారు. 23 నవంబర్ లోపల వివరణ ఇవ్వాలని అడిగారు. అయితే నేను నిన్ననే స్పీకర్ గారిని కలిసి నేను వారికి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చాను. నాకు మరికొంత సమయం కావాలి, కొంత సమాచారాన్ని సేకరించాలి, లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడాలి, కాబట్టి నాకు సమయం కావాలని అడిగితే వారు సానుకూలంగా స్పందించారు. స్పీకర్ గారు ఇచ్చే గడువుకు లోబడి నా వివరణ సమర్పించడం జరుగుతుంది. రిజైన్ చేస్తారు, ఎన్నికలకు వెళ్తారు అనే ప్రచారం జరుగుతుంది. మరి దీని మీద మీరేమంటారు? ఇది ప్రచారం మాత్రమే. ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలనేది మీడియాలో వస్తున్న ప్రచారం మాత్రమే. నేను ఎక్కడ కూడా మీడియాకు నేను రాజీనామా చేస్తున్నానని చెప్పలేదు. నా నిర్ణయం ఏదున్నా కూడా మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, మా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, మా నియోజకవర్గంలో ఉన్న శ్రేయోభిలాషులకు ఆలోచనలకు లోబడి స్పీకర్ గారి తీర్పుకు లోబడి ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా నేను తొందరపడి ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. ప్రధానంగా మీరు ఏం చెప్తారు సార్? అంటే పార్టీ ఫిరాయించారంటారా లేదా లేకపోతే అభివృద్ధి ఏంటి? నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీతో కలిసి పనిచేస్తే, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఎక్కువ అభివృద్ధి చేసుకోవచ్చు, ఎక్కువ నిధులు తీసుకురావచ్చు, నియోజకవర్గానికి కొంత మేలు జరుగుతుందనే ఆలోచనతోని ప్రస్తుతం నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా నియోజకవర్గ ప్రజలపైన ఉన్న ప్రేమతో, నా పట్ల ఉన్న గౌరవంతో ఎక్కడ లేని విధంగా 1400 కోట్ల రూపాయల నిధులు ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చారు. అవి కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి, ఇంకొన్నిటికి టెండర్స్ పిలవాల్సిన అవసరం ఉన్నది. నా ఆలోచన అంతా గత 15 సంవత్సరాలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడ్డది. ఆశించిన రీతిలో అభివృద్ధి జరగలేదు. కాబట్టి దాన్ని మనము బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ బ్రహ్మాండంగా నిధులు తీసుకొచ్చినాం. ఆ పనులను కూడా పూర్తి చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఏదో మనము ఒకవేళ స్పీకర్ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో నేను ఊహించలేను. కాబట్టి స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఒకవేళ ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా పోటీ చేస్తాను. మీరు చేసిన అభివృద్ధి మీకు ఈ 2 ఏళ్లలో
పూర్తి సంతృప్తినిచ్చిందా, ఇంకా చేయాలి సార్? తప్పకుండా నేను ఈ 2 సంవత్సరాలలో స్టేషన్ గన్పూర్కి తీసుకొచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి, ఇవాళ ప్రతి గ్రామంలో కనీసము 5 నుంచి 10, 20, 30 లక్షల రూపాయల వరకు సీసీ రోడ్స్ వేసినాం. ఇవాళ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. ఆ రకంగా ప్రతి గ్రామానికి ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదో ఒక పని చేయడమే కాకుండా నియోజకవర్గంలో అతి ముఖ్యమైన పనులు, నియోజకవర్గానికి 100 బెడ్ హాస్పిటల్ కావచ్చు, నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ కావచ్చు, నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించిన దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు కావచ్చు, వీటన్నింటికి మంజూరు తెచ్చాను. అవన్నీ పనులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు. నా పనితీరును చూసి, నా నిజాయితీని చూసి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకం నాకు ఉంది. వేరే వారికి అవకాశం లేకుండా మీరే పోటీ చేస్తారు? ఎస్, ఎందుకంటే ఇది ఒకవేళ వస్తే ఉప ఎన్నిక వస్తుంది. ఆ ఉప ఎన్నికలో నేను పోటీ చేయకపోతే భయపడ్డారనే ఒక సంకేతం వెళ్తుంది. కడియం శ్రీహరి ఎప్పుడు భయపడరు. ప్రజల ముందుకు వెళ్తాను, ప్రజల ఆశీర్వాదం తీసుకుంటాను. ధన్యవాదాలండి. స్పీకర్ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని చెప్తూనే ఖచ్చితంగా ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మాత్రం తిరిగి పోటీ చేస్తానని చెప్పి కడియం శ్రీహరి చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హన్మకొండ. ఉన్నత చదువులు చదవాలంటే ఉన్న ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సిందే. అలా కాకుండా నియోజకవర్గంలోనే అన్ని రకాల విద్యా సంస్థలు అందుబాటులో ఉంటే అలాంటి విద్యా కేంద్రంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ మారనుంది. ఎడ్యుకేషన్ హబ్గా మలిచేందుకు ఇప్పటికే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే కొడంగల్, కోస్గిలో ఏర్పాటు చేయతలపెట్టిన విద్యా సంస్థల్ని ఎడ్యుకేషన్ హబ్ కోసం హకీంపేటకు తరలించనున్నారు. ఇప్పటికే వాటి కోసం భూములిచ్చిన నిర్వాసితులు విద్యా సంస్థల తరలింపును వ్యతిరేకిస్తుండగా హకీంపేట వాసులు స్వాగతిస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు చదువుకోగలిగే అన్ని రకాల విద్యా సంస్థలు ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? అన్ని రకాల విద్యా సౌకర్యాలు అందుబాటులో ఉన్న ఆ ప్రాంతం విద్యా హబ్గా వెలుగొందుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోనూ అలాంటి ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటవుతోంది. దుద్యాల మండలం పోలేపల్లి, హకీంపేట పరిధిలోని 224 ఎకరాల్లో హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కాలేజీ, పశువైద్య కళాశాల, సైనిక్ స్కూల్, ఆధునిక శిక్షణా కేంద్రం ఇలా అన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఇప్పటికే మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం సేకరించిన 224 ఎకరాల స్థలాన్ని సంబంధిత శాఖలకు బదిలీ చేశారు. విద్యా సంస్థలకు అనుబంధంగా ప్రభుత్వాసుపత్రి, ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్, సబ్ స్టేషన్, గ్రౌండ్స్, లాన్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్లు, రోడ్లు ఇక్కడ రానున్నాయి. కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫిజియోథెరపీ కళాశాలల నిర్మాణం కోసం 70 ఎకరాలు సేకరించారు. అక్కడ కళాశాలల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆ పనులన్నింటినీ నిలిపేశారు. అక్కడ నిర్మించ తలపెట్టిన కళాశాలల్ని హకీంపేటకు తరలించడంపై నిర్వాసితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక పాత పాలమూరు వద్ద నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మాణ పనుల్ని సైతం ఆపేశారు. ప్రస్తుతం నారాయణపేట జిల్లా కోస్గిలో నడుస్తున్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలు సైతం హకీంపేటకు తరలి వెళ్లనున్నాయి. ఈ తరుణంలో మండలానికి రావాల్సిన అభివృద్ధి పనుల్ని ఇతర ప్రాంతాలకు తరలించొద్దంటూ కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ కమిటీ చాలా రోజులుగా ఆందోళనలు చేస్తోంది. ఆ రోజు మాకు భూములు ఇవ్వమన్నప్పుడు ఈ ప్రాంతం అనుకూలమైనది అభివృద్ధికి, మెడికల్ కళాశాల అని చెప్పి మమ్మల్ని ఈ విధంగా మోసపూరితంగా మోసం చేసి భూములు తీసుకొని ఈరోజు ఈ భూములను వేరే ప్రాంతానికి తరలిస్తామంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ భూములు ఇస్తే కొలువులు వస్తాయి, విద్యా ఉద్యోగాలు వస్తాయి, అనేకమైనటువంటి ఈ విధంగా ఉంటాయని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో చెప్పిండు. మేము రాగచర్లలో 23 లక్షలు ఇచ్చినా మేము ఇప్పుడు ఇక్కడ ఖాళీ 10 లక్షలు ఇస్తామని చెప్పి ఆ 10 లక్షలు కూడా ఇవ్వకుండా 6-7 లక్షలతోటే మాకు సరిపెట్టిండ్రు. లాచాల పోయేది అవసరం లేదు మాకు. ఇక్కడ మా ఊరికి రావాలి, మీ ఊరు డెవలప్ అవుతుంది, మీ ఊరు సింగారం అవుతుంది అన్నారు. మీరు ఈ భూములు ఇస్తేనే మేము ఇక్కడ కడతామన్నారు. పాఠశాల కడతాము, దవాఖాన్లు కడతాము, అవన్నీ కడతామని చెప్పిండ్రు. ఏదో అదే బతుకుదేరు కడతాడు మెడికల్ కాలేజ్ అంటేనే ఆశపడ్డాము మేము. మా పిల్లలు అందరూ బతుకుతాం పొలం పోయినా కానీ అన్న మా మెడికల్ కాలేజ్ మాకే కావాలి, మా వంకనే మెడికల్ కాలేజ్ అక్కడ వేయొద్దు, మా వంకనే వేస్తే మేము బాగుపడతాం. మా భూములు పోయినాయి, మా పైసలు పోయినాయి, మరి మేము అన్యాయం అయినాం కదా. ఈ అన్యాయం కూడా పోయి అక్కడేసి అక్కడ మందిని బతికిపిస్తా అంటే మరి మేము ఎక్కడ పోవాలి?
పోలేపల్లి, హకీంపేట రైతులు మాత్రం ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటును స్వాగతిస్తున్నారు. కాకపోతే సేకరించిన భూమికి మార్కెట్ రేటుకు 3 పరిహారం చెల్లించి నిర్వాసితుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మళ్ళీ ప్లాట్ ఇస్తామన్నారు, మళ్ళీ ఉద్యోగం ఇస్తామన్నారు. ఒక ఎకరాకు 120 గజాల లెక్క మీద ఇస్తామన్నారు సార్. ప్లాటు లేదు, అది లేదు. ఆడ ఊకేనన్నా కాయిదాలు ఇచ్చిండ్రు, ఎంఆర్ఆఫీలో రిజిస్టర్ చేసి కాయిదాలు కూడా చూపిండ్రు. అయిపోయి భూమి చూపలేదు. ఇంకా మా పైసలు మాకు వచ్చి మా ప్లాట్ మాకు ఇచ్చేసి అన్నయ్య ఇస్తే ఆ కాలేజీ కూడా ఇక్కడ వేస్తే బాగుంటుంది, మేము అందరం మొత్తం అని చుట్టుపక్కల కూడా సంతోషపడ్డారు. అంతా మొత్తం ఉడిమేసమేమి ఎన్నపల్లి మొత్తం ఇటువంటి వాళ్ళు కూడా బాగా ఇచ్చిండ్రు. మెడికల్ కాలేజ్కి ఎవరికంటే మంచి ఇచ్చారు అన్నారు. ఇప్పుడు ఎందుకు ఇస్తారు అనే మాట అంటున్నారు అందరూ. ఎవరైతే భూమి కోల్పోతున్న రైతులు ఉన్నారో వాళ్ళని బలవంత పెట్టకుండా వాళ్ళ ఇష్టపూర్వకంగానే భూములు తీసుకోండి. ఇప్పటికి కూడా ఇంకా 38 మంది రైతులకు నష్టపరిహారం అందలేదు. ఇంకా చెట్లు, బోర్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నష్టపరిహారం అందలేదు. మార్కెట్ వాల్యూ ఏదైతే ఓపెన్ మార్కెట్ వాల్యూ ఉందో దానికి 3 రెట్లు ఇస్తే రైతులందరూ సంతోషిస్తారు, హర్షం వ్యక్తం చేస్తారు. అభివృద్ధి జరగడంలో ఎవరు దాన్ని తప్పుపట్టరు. అభివృద్ధితో పాటు నష్టపోయిన రైతులకు పరిహారం కూడా ఇస్తే వాళ్ళు కూడా కొంచెం సంతోషిస్తారు. ఎందుకంటే ఇక్కడ కోల్పోయింది ఎక్కడో వెతుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఏమవుతుందంటే మాకు ఎడ్యుకేషన్ హబ్ వస్తుంది. మా పిల్లలు ఎక్కడ సుదూర ప్రాంతాలకు కానీ అక్కడిక్కడ వెళ్లకుండా మా ఊర్లోనే ఇక్కడనే మంచి చదువుకుంటారు కాబట్టి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం కొత్త మండలాలకు జూనియర్ కళాశాలలు, మద్దూరులో డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. గురుకులాలకు సొంత భవనాల నిర్మాణాలు సైతం కొనసాగుతున్నాయి. కోస్గిలో సైన్స్ మ్యూజియం, సైన్స్ కేంద్రం ఏర్పాట్లు సైతం శరవేగంగా సాగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే కొడంగల్ నియోజకవర్గం కేజీ నుంచి పీజీ వరకు అన్ని రకాల విద్యా సౌకర్యాలున్న ఎడ్యుకేషన్ హబ్గా మారనుంది. రైతు రుణమాఫీ తరహాలో చేనేత రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికిందని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమర్తపు మురళి అన్నారు. ఒక్కో చేనేత కార్మికుడికి 1,00,000 చొప్పున 33 కోట్లు రుణమాఫీ చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్లో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అదనంగా మరో 15 కోట్ల రూపాయలు త్వరలో విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారని కుమర్తపు మురళి అన్నారు. ఈ 33 కోట్లు కాక మళ్ళీ ఒక అదనంగా 15 కోట్లు ఉన్నాయి. ఈ 15 కోట్లను కూడా ప్రపోజల్ పంపించారు. అవి కూడా త్వరలోనే వాటిని కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈ రోజు హామీ ఇవ్వడం జరిగింది. నేతన్న బీమా పథకం గతంలో 57 సంవత్సరాల వరకు ఉంటే ఇప్పుడు 57 సంవత్సరాల నుంచి చేనేత వృత్తిలో 80-90 సంవత్సరాలు చేనేత వృత్తిలో ఉన్నా సరే 5 లక్షలు చనిపోతే మా సహజ మరణానికి కూడా 5 లక్షలు వాళ్ళ చెక్కులు ఇవ్వడం. ప్రభుత్వానికి కొన్ని విన్నపాలు కూడా చేసినాం. క్యాష్ క్రెడిట్ ను సంఘాలకు సంబంధించి వాటి రద్దు చేయాలి, కొత్త రుణాలు కూడా ఇవ్వాలి. అంతేకాకుండా త్రిప్ట్ ఫండ్ పథకం కింద దాదాపు 10 నెలలు అవుతున్నది చేనేత కార్మికులు త్రిప్ట్ కట్టి వాళ్ళకు కూడా నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం. 10 లక్షల జనాభా ఉంది మా పద్మశాలీస్. అతి త్వరలో పద్మశాలి కార్పొరేషన్ కి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి నిధులు విధులు కేటాయించాలని సందర్భంగా విన్నపం చేస్తూ జై మార్కండే, జై పద్మశాలి. పైలట్ గా పనిచేస్తున్న యువతి తనపై అత్యాచార యత్నం జరిగిందన్న కేసును బేగంపేట పోలీసులు బెంగళూరు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. బేగంపేటలోని ఓ ఏవియేషన్ సంస్థలో 26 ఏళ్ల యువతి, 60 ఏళ్ల రోహిత్ చరణ్ కమర్షియల్ పైలట్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల సంస్థకు సంబంధించిన పని నిమిత్తం ఆమెతో పాటు అతడు బెంగళూరు వెళ్లారు. అతడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో ప్రతిఘటించిన ఆమె అక్కడి నుంచి పారిపోయింది. బెంగళూరు నుంచి వచ్చిన యువతి బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన బెంగళూరులో జరగడంతో పోలీసులు కేసును హలనూరు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లో ఉన్న పీహెచ్సీ, సిహెచ్సీ కేంద్రాలలో మందుల కొరత వేధిస్తోంది. వైద్యులు కూడా సకాలంలో విధులకు హాజరు కావడం లేదని ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన డిఎంహెచ్ఓ ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్థానికులు తెలిపారు. దీనిపై స్పందించిన డిఎంహెచ్ఓ డాక్టర్ వసంతరావు తగు చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా మందుల కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తే తీవ్ర చర్యలు ఉంటాయన్న సంగారెడ్డి జిల్లా వైద్య అధికారి డాక్టర్ వసంతరావుతో ఈటీవీ ముఖాముఖి. సంగారెడ్డి జిల్లాలో పిహెచ్సి, సిహెచ్సి కేంద్రాల్లో మందుల కొరత వేధిస్తుందని చెప్పి మాత్రం ఈ బాధితులు, రోగులు కావచ్చు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎటువంటి పర్మిషన్ లేకుండా కొన్ని మందుల దుకాణాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఆర్ఎంపీ డాక్టర్లు వారికి అనుమతి మించి కూడా వైద్యం చేస్తున్నట్లు కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిని నివృత్తి చేయడానికి సంగారెడ్డి జిల్లా
మెడికల్ అండ్ హెల్త్ డిఎంహెచ్ఓ డాక్టర్ వసంతరావు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అదేవిధంగా ఇప్పుడు మేము చెప్పినన్నింటిలో కూడా ఈ ప్రధానంగా మందుల కొరత పిహెచ్సి సిహెచ్సిలో ఎక్కువగా ఉందని చెప్పి రోగులు బాధితులు కావచ్చు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మందులు అందుబాటులోకి ఏ విధంగా తేబోతున్నారు? మందుల కొరత అనేది మా సంగారెడ్డి జిల్లాలో అయితే లేదు. మాకు ఈవెన్ స్టేట్లో కూడా అక్కడ మందుల కొరత అనేది లేదు. నాకు కూడా కొంతమంది మందుల కొరత ఉందని చెప్పారు కాబట్టి అది కూడా నేను మా కన్సల్ట్ మెడికల్ ఆఫీసర్స్తో ప్రోగ్రామ్ ఆఫీసర్స్తో మాట్లాడి అది తెలుసుకుని ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ మందులు ఏమైనా షార్టేజ్ ఉన్నాయని అంటే నేను సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి తెప్పించేసి మందులన్నీ ఇప్పిస్తాను. రెండోది ఏంటంటే మెడికల్ షాప్స్ అనేది దట్ ఈజ్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ డ్రగ్ కంట్రోలర్ పరిధిలో వస్తుంది. మూడోది ఆర్ఎంపీస్లో నేను ఆల్రెడీ వచ్చిన ముందు రోజు చెప్పాను. నేను ఎవరు కూడా ప్రతి ప్రైవేట్ డాక్టర్స్ ఉన్నారు. ఈ వైద్యం చేస్తున్నట్టు కొన్ని వచ్చాయి, నాకు కంప్లైంట్స్ కూడా వచ్చాయి. ఎవరైనా అతి మీరి ఏమైనా వైద్యం చేసినా సరే ఏమైనా సరే వాళ్ళు హాస్పిటల్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడాను ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కాకుండా ఫ్లూయిడ్స్ పెట్టడం, బెడ్లో పేషెంట్ని పడుకోబెట్టి యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో ఆదిలాబాద్ దగ్గర ఒక యాంటీబయాటిక్ అనుకొని చెప్పి ఎనస్థీషియా డ్రగ్ ఇవ్వడం జరిగితే చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి అట్లాంటివి ఏమున్నా సరే మేము తగు అందరికీ కమిటీ వేసేసి ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న మారుమూల ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడ ఆర్ఎంపీ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసి తగు చర్యలైతే తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీజన్లో ఇటు మంచు ఎక్కువగా పట్టడం, అలాగే చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటు చిన్నారులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా హాట్ తగు బట్టలు ఈ ఉల్లెన్ సంబంధించింది కొద్దిగా టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి. ఏంటంటే కోల్డ్ ఇది వస్తుంది కాబట్టి ఉల్లెన్ క్లాత్స్ వేసుకోవాలి. బయట చలికి ఎక్స్పోజ్ కావద్దని చెప్పేసి మార్నింగ్ 9-10 వరకు ఎక్స్పోజ్ కాకుండా ఉంటేనే బెటర్ అని చెప్తున్నా. అదేవిధంగా ఇటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా సిజేరియన్స్ ఎక్కువ చేస్తున్నారు. ఈ సాధారణ కాన్పులు అయ్యే అవకాశం ఉన్నా కానీ డబ్బుల కోసం జనార్దనే ఎక్కువ లక్ష్యంగా పెట్టుకుని ఈ సిజేరియన్ ఎక్కువ చేస్తున్నారు అంటున్నారు. వాటిపైన ఎలాంటి నిఘా ఉంచబోతున్నారు? ఖచ్చితంగా ఇది మా దృష్టిలోకి వచ్చింది. నిన్న డే బిఫోర్ ఎస్టర్డే మాకు గౌరవ మంత్రివర్యులు మన హెల్త్ మినిస్టర్ గారు కూడా రివ్యూ చేశారు. స్టేట్ వైడ్ ఎక్కడెక్కడైతే సిజేరియన్ సెక్షన్లు ప్రైవేట్లో జరుగుతున్నాయో వాటి మీద యాక్షన్ తీసుకొని అవసరమైతే సీజ్ కూడా చేయమని చెప్పేసి ఆదేశాలు కూడా మాకు ఉన్నాయి. ఎట్టి పరిస్థితులు మేము కూడాను ఎక్కడెక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ సిజేరియన్లు అవుతున్నాయో వాళ్ళ దగ్గర నుండి తగు సమాచారం తెప్పించుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లో సిహెచ్సి పిహెచ్సి కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు డాక్టర్లు ఉండట్లేదన్న కొన్ని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. వాటిపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉదయం బయోమెట్రిక్ కూడా వేయిస్తున్నాం. ఈవినింగ్ మార్నింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా బయోమెట్రిక్ వేయిస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడాను మా పరిధిలోనే అయితే మాత్రం అందరూ సక్రమంగా డ్యూటీస్ నిర్వహిస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ పిహెచ్సి కేంద్రాల్లో మందుల కొరత ఇప్పటివరకు ఎక్కడా లేదు. ఉంటే మాత్రం అక్కడికి మందులు చేరవేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు చలి ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఊలు దుస్తులు ఏవైతున్నాయో అది ధరిస్తే రోగాల బారిన పడకుండా ఉండొచ్చు అని చెప్పి కూడా డిఎంహెచ్ఓ డాక్టర్ వసంతరావు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లోని శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కుంజరయాత్ర 32వ ఉచిత జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షా శిబిరం నిర్వహించారు. కిమ్స్ ఫౌండేషన్, టీమ్ విలాకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అల్ట్రాసౌండ్, అబ్డోమెన్, యూజీఐ ఎండోస్కోపీ, ప్రాక్టోస్కోపీ, ఫైబ్రోస్కాన్, ఈసీజీ, సిబిపి, లివర్ ఫంక్షన్ టెస్ట్, హెచ్సిఐ వంటి 200కి పైగా పరీక్షలు చేస్తున్నట్లు డాక్టర్ విమలాకర్ రెడ్డి తెలిపారు. ఇది ఫ్రీ జిఐ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్. అంటే మేము ఇక్కడ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల హిస్టరీ తీసుకోవడమే కాకుండా వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. 14 రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. 300 మందికి చేస్తున్నాము. దాంట్లో భాగంగా సిబిపి, సీరం క్రియాటిన్, ఆర్బిఎస్, లిపిడ్ ప్రొఫైల్, ఎల్ఎఫ్టి, హెపటైటిస్ బిసి టెస్టింగ్, ఈసీజీ, 2D ఈకో, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ లాంటి 14 రకాల టెస్టులు ఫ్రీగా చేయడం జరుగుతుంది. చేయడంతో కూడా రిపోర్ట్లన్నీ ఈరోజే ఇచ్చి వాళ్ళకు అడ్వైజ్, అంటే ఏమైనా సర్జరీ అవసరమా లేదా, ఎవరికైనా క్యాన్సర్స్ ఉన్నాయా లేదా, ఏమైనా ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా ఓవర్ వెయిట్ ఉన్నారా, ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా మార్చుకోవాలా, లైఫ్ స్టైల్ ఎట్లా మార్చుకోవాలో చెప్పడం జరుగుతుంది.
హైదరాబాద్ మీర్పేట శివసాయి నగర్ కాలనీలో శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. పోలీ పాడ్యమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేశారు. అరటి దొన్నెలలో దీపాలు వెలిగించిన భక్తులు దేవాలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన నీటి కొలనులో వదిలారు. ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో ట్రక్కు ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఓ వివాహ వేడుకకు హాజరైన ముగ్గురు మిత్రులు మహారాజ్పూర్ నుంచి హరిపూర్ణకు వస్తుండగా థౌరా గ్రామం సమీపంలో ఓ ట్రక్కును వారి బైక్ ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో వరుస తుఫానుల ప్రభావంతో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా లాస్ ఏంజలీస్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. హంటింగ్టన్లో ఓ చెరువు పొంగి పొర్లడంతో సమీపంలోని ఓ ప్రాంతం నీట మునిగింది. వేగంగా వీస్తున్న గాలులకు పలుచోట్ల చెట్లు విరిగి నేలకొరిగాయి. ఆరెంజ్ కౌంటీలో మట్టి చర్యలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అఖిల్ రాజ్ తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ లో బన్నీవాసు వంశీ నందిపాటి విడుదల చేసిన చిత్రం రాజు వెయిట్స్ రాంబాయ్. యథార్థ ఘటనల ఆధారంగా నిర్మించిన ఈ ప్రేమ కథా చిత్రం చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూ తెలుగు చిత్రసీమలో మరో మంచి ప్రేమ కథా చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో చిత్ర బృందం గ్రాటిట్యూడ్ మీట్ ను నిర్వహించి రాజు వెయిట్స్ రాంబాయ్లను ఆశీర్వదించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ప్రేక్షకులు అందించారని, ఈటీవీ విన్ ద్వారా వచ్చే ఉత్తమ చిత్రాల్లో రాజు వెయిట్స్ రాంబాయ్ నిలిచిందని తెలిపారు.